హాయ్ హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై కర్రీ చేస్తున్నానండి. ఎప్పటిలాగా కర్రీ కాకుండా ఇలా ఒకసారి ఫ్రైలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇంకెప్పుడు చికెన్ తెచ్చుకున్నా మాకు ఇలాగే కావాలి అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారండి. సో చూడండి రెసిపీ అయితే ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా వాష్ చేసుకుని ఇలాగ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. నేనైతే 300 గ్రామ్స్ తీసుకున్నానండి. కొంచెం డ్రై రోస్ట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి. ఇంకా చికెన్లోంచి చాలా వాటర్ వస్తుంది కదండి. సో చికెన్ కొంచెం మంచిగా వాసన వస్తుందండి వేగినట్టు. ఆ వాటర్లోనే ఉంటుంది, కాకపోతే కొంచెం మంచి వాసన వస్తుంది. అప్పుడు మనం ఒక బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకుని పెట్టుకుందామండి. నేనైతే 1 పెద్ద ఆనియన్ కట్ చేసుకున్నాను. ఈ వాటర్ కొంచెం పోయిన తర్వాత ఆనియన్ కట్ చేసుకుని అందులో వేసేసుకుందామండి. మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. నేనైతే 300 గ్రామ్స్ కాబట్టి నేను పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నాను. ఒకవేళ హాఫ్ కేజీ అయితే 2 ఆనియన్స్ తీసుకోండి. చూడండి ఇందులో కొంచెం సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసినాక ఇంకా ఉల్లిపాయల వాటర్లు కూడా వచ్చేస్తాయండి బయటికి. ఇవి కొంచెం సాఫ్ట్ అవుతున్నాయి అనగా మనం కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి వేగనిద్దామండి. అలా అలా వాటర్ అంతా క్లియర్ అయిపోద్దండి లాస్ట్కి వెళ్ళేసరికి. చూడండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేద్దామండి. చూడండి వారంలో ఒకసారైనా మీరు కర్రీ కాకుండా ఒకసారి ఇలా కూడా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా చాలా బాగా కలుస్తుందండి. ఇవి మసాలాస్ వేస్తాం కదండి, ఇందులో రైస్ కూడా కలుస్తుంది. ఉట్టి ఫ్రైలా కూడా తినొచ్చండి. చూడండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, మీ స్పైస్ లెవెల్స్ తగ్గట్టుగా. నేనైతే 2 స్పూన్స్ వేసానండి. మీకు మరీ స్పైసీగా కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్స్ వేసుకోండి. నాకైతే మా ఇంట్లో పిల్లలు తింటారు కాబట్టి నేను అంత కారం వేయట్లేదు. చూడండి కొంతసేపు మూత పెట్టేసి ఉంచండి. చూడండి ఇలా కొంచెం వాటర్ కొంచెం పోయాయి, దగ్గరికి అయింది. ఇలా మనం తిప్పుతూ ఉండాలండి వాటర్ పోయినాక, లేదంటే కింద అడుగు పడుతుంది. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్ వేద్దామండి. జీరా పౌడర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే ధనియా పౌడర్ చికెన్ మసాలా వేసానండి. మీకు సరిపడగా వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. అవి కూడా వేసి మళ్ళీ కాసేపు ఫ్రై చేద్దాం. మళ్ళీ కాసేపు అలా ఉంచితే చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుందండి మసాలాస్ తోటి. తర్వాత లాస్ట్లో 2 పచ్చిమిరపకాయలు తీసుకుని అవి చీరుకొని వేసుకోండి. ఆ పచ్చిమిర్చి కూడా దగ్గరికి మగ్గే వరకు కొంచెం మూత పెట్టేసి ఉంచుకుందామండి. అవి కూడా ఫ్రై అవ్వాలి. కాసేపు అలా అలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. చూడండి కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఇంకాసేపు ఫ్రై చేద్దాం. ఇంకంతే అండి, దగ్గరికి వచ్చేసింది. ఇంకా మీకు మసాలాలు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చండి. మీకు ఇంకా స్పైసీగా కావాలి, మసాలాస్ బాగుండాలంటే వేసుకోవచ్చు. గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా ఇలాగా పిల్లలు తింటారు కాబట్టి ఇలా చేస్తున్నాను. మీకు కావాల్సిన మసాలా హోమ్మేడ్ మసాలా కూడా వేసుకోవచ్చండి. చూడండి ముక్క అయితే ఉడికిపోయిందండి. కాసేపు ఇలా ఉంచి